రాయచోటిలో మానవతా సంస్థ వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి బంగ్లా సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు, సంస్థ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంగ్లా సర్కిల్లో మానవహారం నిర్వహించి సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి సేవా కార్యక్రమాల ద్వారా నూతన సమాజ నిర్మాణమే సంస్థ లక్ష్యమన్నారు. రాయచోటి శాఖలో ఇప్పటివరకు 1000కి పైగా సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. కందివాండ్లపల్లెకు చెందిన కదిరి రంగారెడ్డి, వెంకటరమణమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మానవతా సంస్థకు ₹1,00,000 విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని నిరుపేద విద్యార్థుల విద్యా సహాయానికి వినియోగిస్తామని దాతలు తెలిపారు. మానవతా సంస్థ 2004 సంవత్సరంలో ప్రారంభించి అనేక మంది మేధావులు, స్త్రీ పురుషులు, కుల మతాలకు అతీతంగా అందరూ మమేకమై దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 75 నుంచి 80 వేల మంది సభ్యులు 130 మండలాల్లో విస్తరించి సేవా కార్యక్రమాలను అత్యంత పవిత్రంగా నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికి చేరిన సభ్యులు నా అంచనా సమాజంలో ఉండే 5-6% లోపే ఉన్నారు మానవతాలో. ఆ సంఖ్య 15 to 20% పెరిగితే ఖచ్చితంగా మన సమాజంలో ఉండే ఆకలి బాధలు కానీ, పేదరికం కానీ, డబ్బు లేక విద్యావంతులు వెనకపోవడం కానీ, రోగగ్రస్తునికి కానీ 100కి 100% ఇచ్చే శక్తి మానవతా ద్వారా వస్తుంది. 80 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలి. భారతదేశంలో కులమతాలకు అతీతంగా అందరూ కూడా శాంతి సమాజంలో భాగస్వాములు కావాలని చెప్పి అందరూ కూడా మమేకమై మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. అంతమంది మేధావులు పనిచేయడం వల్లనే మానవతా సంస్థ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తమై ప్రతి ఒక్కరిని ఈరోజు ఆలోచించే విధంగా, ఆకర్షించే విధంగా ముందుకు సాగిపోతుంది. మనం రామరాజ్యం చూడలేదు, కానీ మానవతా ద్వారా మరో నూతన సమాజ ఆవిష్కరణ ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒక రోజు మానవతా సంస్థ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. కాబట్టి దీనికి అందరూ కూడా రాజీ పడి పనిచేయకుండా మనసు పెట్టి పనిచేయండి. ఒక అద్భుతమైన సమాజాన్ని మనమే నిర్మాణం చేసుకుంటాం. ఇందులో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి దీనికి సహకరించే ప్రతి ఒక్కరికి, పర్టికులర్ గా రాయచోటి మిత్రులందరికీ కూడా, శివగంగిరెడ్డి, మన బ్రహ్మానందరెడ్డి, షకీళ్ళు, వెంకటరామరెడ్డి, ప్రస్తుతం నరసింహారెడ్డి, జయచంద్రారెడ్డి, అందరూ కూడా, రమణ, అందరూ కూడా మనసు పెట్టి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఆ శక్తి ఇవ్వాలని చెప్పి ప్రజలు కూడా ఇంటికి ఒకటి మానవతా చేరిన రోజున ఈ సమాజంలో ఉండే అన్ని రుగ్మతలకి మానవతా ఒక పరిష్కారమైన ప్లాట్ఫామ్ అవుతుందన్నది సత్యం. ఈ దిశగా మానవతా ముందుకు అడుగులు వేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.